అంత పనిగట్టుకుని మరి వర్మని నాగబాబు ఎందుకు టార్గెట్ చేశారో నాకైతే అర్థం కాలేదు. నిజానికి వర్మని టార్గెట్ చేయాల్సినంత అవసరం ఉందా అంటే ఇంటర్నల్‌గా ఏమైనా జరుగుతుండొచ్చు. ఇంటర్నల్‌గా వాళ్ళ మధ్య ఏ రకమైనటువంటి ఇష్యూస్ అయినా ఉండొచ్చు. లోపల ఏమన్నా వర్మ బ్యాక్ ఎండ్‌లో ఏమన్నా వీళ్ళకేమన్నా యాంటీగా క్రియేట్ చేస్తూ ఉండొచ్చు. ఈ సభకు కూడా ఆయన ఏమన్నా ఇష్యూ క్రియేట్ చేసి ఉండొచ్చు. బట్ పబ్లిక్‌గా ఎప్పుడైతే ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు ఏ రోజు వర్మ అయితే చేయల. అంతే కదా! ఇప్పుడు టికెట్ ఇవ్వనప్పుడు పవన్ కళ్యాణ్‌కి పిఠాపురం టికెట్టు కూటమిలో భాగంగా చంద్రబాబు నాయుడు అలాట్ చేసినప్పుడు వర్మ అండ్ ఆయన యొక్క సపోర్టర్సే కదా! దిష్టి బొమ్మలు తగలబెట్టి నానా రచ్చ చేశారు. ఆ తర్వాత సరే అని కాంప్రమైజ్ అయిపోయారు. నిజానికి ఒక రెబెల్‌గా పోటీ చేస్తే ఖచ్చితంగా ఏదైతే కూటమి పడేటువంటి ఓట్లుంటాయో వాటిని ఖచ్చితంగా చీల్చగలిగే దమ్మున్నటువంటి నాయకుడే వర్మ. ఆ చీలికనేది పవన్ కళ్యాణ్ అంటే వైసీపీకి ఆ చీలిక వల్ల బెనిఫిట్ అవుద్దా? పవన్ కళ్యాణ్‌కి బెనిఫిట్ అంటే పవన్ కళ్యాణ్ నష్టం కంటే వైసీపీకి ఎక్కువ లాభం చేకూరుంటే వైసీపీ గెలిచేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. లేదు అట్లా అంత సీన్ లేదు వర్మకని తేలిపోయి ఉండేది. అప్పుడు పవన్ కళ్యాణ్ గెలిచుంటారు. రెండిట్లో ఒకటి జరిగి ఉండేవి. బట్ అట్లా జరగటం వల్ల ఆ చీలిక వల్ల నష్టం ఆ కైండ్ ఆఫ్ రిస్క్ తీసుకోకూడదని తెలుగుదేశం పార్టీ ఆయన్ని బుజ్జగించింది. ఆయన కూడా లేదు నేను అలాంటి పని చేస్తే గనుక రేపొద్దున మళ్ళీ టీడీపీలోకి రాలేను, ఇంకొకసారి కూటమి వైపు రాలేను అనేటువంటి ఫీలింగ్‌లో అలాగని వైసీపీలోకెళ్ళే ఉద్దేశం ఆయనకి లేదు. సో, అందువల్ల ఆయన కూడా సైలెంట్ అయిపోయారు. అంటే రెండు వైపులా కూడా నష్టం జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో అందరూ కూల్ అయ్యి అక్కడితో సెట్ చేసుకున్నారు. అయితే మొన్న ఎమ్మెల్సీ ఇచ్చుంటే బాగుండేదని నాకు కూడా అనిపించిందని పనిగట్టుకుని మరి వర్మని తీసేసి మరి అంటే వర్మ ఆబ్వియస్లీ వర్మ ప్లేస్‌లో నాగబాబుకి ఇచ్చినట్టు అనిపించింది. సో, అదంత అవసరం లేనటువంటి కథ అన్నట్టుగా మనం చూడొచ్చు. సో, అట్లాంటి వ్యక్తిని పట్టుకొని మళ్ళీ పిఠాపురం నడిబొడ్డులో మీటింగ్ పెట్టి అతన్ని పనిగట్టుకొని రెచ్చగొట్టడం అంత అప్రిషియబుల్ థింగ్ గాదు. ఎందుకంటే ఎంత పెద్ద 40 ఏళ్ల పార్టీ అయినా చంద్రబాబు నాయుడు దిగొచ్చారు. పవన్ కళ్యాణ్ యొక్క స్టామినా, ఆయన యొక్క క్రేజ్, ఆయనకు పడేటువంటి ఛాన్సెస్ ఉన్నాయనే ఉద్దేశంతో దిగొచ్చారు. సో, ఈయన కూడా అట్లాగే జైల్‌లో ఉన్నప్పుడు చంద్రబాబు రాజమండ్రి జైలుకెళ్లారు. ఒక మ్యూచువల్ థింగ్ ఎట్లయితే నడిచిందో అట్లా నరేంద్ర మోడీ లాంటి అంత పెద్ద వ్యక్తి కూడా వచ్చి పవన్ కళ్యాణ్‌తో కూల్‌గా థింగ్స్‌ని డీల్ చేస్తున్నటువంటి నెపంతో ఇంకో పక్క వర్మ లాంటి ఒక లోకల్‌గా పిఠాపురంలో ఒక మంచి క్రేజ్ ఉండి ఒక ఓట్‌ని చీల్చగల స్టామినా ఉన్నటువంటి వ్యక్తితో కాంప్రమైజ్ దిశగా, డీసెన్సీ దిశగా ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడని దిశగా వెళ్తేనే బావుంటది తప్ప పవన్ కళ్యాణ్ కూడా ఏ రోజు చేయలేదు గానీ, నాగబాబు లాంటి వాళ్ళు కూడా ఎందుకంటే ఆబ్వియస్‌లీ నాగబాబు అంటే పవన్ కళ్యాణ్ అన్నట్టే లెక్క తీసుకుంటారు కదా! టీడీపీ వాళ్ళైనా, వర్మ అయినా. టీడీపీ వాళ్ళు కూడా దాని మీద చాలా ఫైర్ అవుతున్నారు. నాగబాబు ఎందుకు ఆ రెచ్చగొట్టేటువంటి ధోరణి మానుకోవాలి అని. గతంలో అల్లు అర్జున్ అరెస్ట్ అయినప్పుడు కూడా నాగబాబు ఇట్లాంటి ట్వీట్లు వేయడం, ఏదో రెచ్చగొట్టేలాగా మాట్లాడడం కొన్ని కొన్ని బానే ఉంటాయి గానీ, కొన్ని కొన్ని ఇట్లాగా బ్యాక్ ఫైర్ అవుతూ ఉంటాయి. పనిగట్టుకుని వర్మని రెచ్చగొట్టేటువంటి కార్యక్రమం గాదు. జనసేన పార్టీ పెట్టినటువంటి ఇన్ని సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ 2 చోట్ల 14, 19, 24 ఇంత అద్భుతమైనటువంటి విజయం సీఎం అయినటువంటి ఈ క్రమంలో దాన్ని సెలబ్రేట్ దొరికినటువంటి అవకాశం లాగా చూసుకోకుండా వీళ్ళు దాంట్లో కూడా ఒక కాంట్రవర్సీని క్రియేట్ చేసేలాగా మాట్లాడడం అనేది అసలు ఏమాత్రం కూడా అప్రిషియబుల్ కాదని నాకు పర్సనల్‌గా అనిపించింది. మీకు ఈ అంశంలో ఏమనిపించింది అనేది మీరు కామెంట్ చేయండి.